quantitative classification types and natures చెప్పుకోవాలి మనం. అక్కడి నుంచి చదవండి. క్లాసిఫికేషన్లో ఈ టైప్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్లో టూ టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ ఈజ్ క్లాసిఫికేషన్, అదర్ నేమ్ ఆఫ్ సింపుల్ క్లాసిఫికేషన్ టూ ఫోల్డ్. మీకు బిట్ ఇలా కూడా అడగచ్చు, వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఫర్ ఫుల్ క్లాసిఫికేషన్, వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఫర్ టూ ఫోల్డ్ క్లాసిఫికేషన్ అడగచ్చు. చాప్టర్లో ఎవ్రీ లైన్ ఇంపార్టెంట్ అండి. లైన్ ఇంపార్టెంట్ కాదంటే ఈ చాప్టర్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్? మీరు మిగతా అన్ని చాప్టర్స్ తీసుకోవాలంటే ఈ చాప్టర్ బేసిక్ అండి. మిగతా 4 చాప్టర్స్ ఏదైతే ఉన్నాయో ఆ 4 చాప్టర్స్కి ఇంగ్లీష్ లాంగ్వేజ్ రావాలి, ఇంగ్లీష్ బుక్స్ రాయాలంటే మీరు ఎంత రాసినా సరే వస్తున్న రాయాలండి. 26 ఆల్ఫాబెట్స్ రెడీ. అట్రిబ్యూట్ అంటే మీకు ఏం చెప్పానన్నా? అట్రిబ్యూట్ అంటే ఏం చెప్పాను మీనింగ్? క్వాలిటీ. అట్రిబ్యూట్ మీన్స్ క్వాలిటీ. ఓకే, డికోటమస్. సో ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే సింపుల్ క్లాసిఫికేషన్ ఆ టూ ఫోల్డ్ క్లాసిఫికేషన్ అంటే ఏంటి? మ్యాక్సిమం 2 కేటగిరీస్ కింద, ఎగ్జాక్ట్గా 2 కేటగిరీస్ కింద డివైడ్ చేయగలగటం. లిటరేట్స్ ఇల్లిటరేట్స్ 2 కేటగిరీస్ ఉంటాయి, మేలు ఫీమేల్ 2 కేటగిరీస్ ఉంటాయి. ఇట్లా ఒక క్లాస్ ఆఫ్ పీపుల్ ఉంటే గర్ల్స్ ఆఫ్ సెక్షన్, బాయ్స్ ఆఫ్ సెక్షన్ అలా కాకుండా సెక్షన్ బి సెక్షన్ ఓన్లీ 2 కేటగిరీస్గానే క్లాసిఫై చేయగలిగితే దాన్ని మనం టూ ఫోల్డ్ క్లాసిఫికేషన్ ఆర్ ఫుల్ క్లాసిఫికేషన్. ఎగ్జాంపుల్ ఇదండి, పాపులేషన్లో మేల్ని ఫీమేల్ని క్లాసిఫై చేస్తామండి. సో ఓన్లీ సింగిల్ యాట్రిబ్యూట్. యాట్రిబ్యూట్ అంటే ఏం చెప్పాను మీకు? క్వాలిటీ. క్వాలిటీ అంటే ఇక్కడ మనకి నాణ్యత అని కాదని అర్థం. డిపెండ్స్ అపాన్ ఇట్ నేచర్, దాని నేచర్ గురించి చెప్పేది అనమాట. డిపెండ్స్ అపాన్ ఇట్స్ సింగిల్ యాట్రిబ్యూట్ కూడా మనం డివైడ్ చేయగలిగితే దాన్ని మనం ఏమంటాం? సింగిల్ ఫోల్డ్ క్లాసిఫికేషన్ ఆర్ వన్ వే క్లాసిఫికేషన్ అంటాం. నెక్స్ట్ మీరు టాబ్యులేషన్. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనం ఏంటి, ఇందాక మనం ఓన్లీ సింగిల్ అట్రిబ్యూట్ బేస్ మీద చూసామండి. సింపుల్ క్లాసిఫికేషన్లో సింగిల్ అట్రిబ్యూట్ మీద చూసాం, సింగిల్ క్వాలిటీ మీద డిసైడ్ అయ్యి క్లాసిఫై చేసాం. ఇక్కడ మోర్ దెన్ 1 అట్రిబ్యూట్స్ అండి. ఒక అట్రిబ్యూట్ మీద కాకుండా మోర్ దెన్ 1 అంటే 2 దగ్గర నుంచి ఎంతైనా అవ్వచ్చు. 2 ఆర్ మోర్ అట్రిబ్యూట్స్ ఏదైనా దాని మీద డిపెండ్ అయ్యి చేసి ఉంటే దాన్ని ఏమన్నా మనం మ్యానిఫోల్డ్ క్లాసిఫికేషన్ అంటాం. ఈ మ్యానిఫోల్డ్ క్లాసిఫికేషన్లో డేటాను ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? 3 వేస్లో రిప్రజెంట్ చేయొచ్చు అండి. వాట్ ఈస్ ద ఫస్ట్ వే? టెక్స్టువల్ ప్రజెంటేషన్. అంటే ఏంటి టెక్స్టువల్ అంటే ఏంటి? నార్మల్ పారాగ్రాఫ్ లాగా మనం రాసుకుంటాం కదా, ఆ పారాగ్రాఫ్ లాగా ప్రజెంట్ చేయొచ్చు అండి. ఆర్ఎల్స్ ఇంత పెద్ద పారాగ్రాఫ్లు రాయకుండా మనం టేబుల్ ప్రజెంటేషన్, టేబుల్ ఫామ్స్ ఉంటాయి కదా మనకి స్టాటిస్టిక్స్ చేసేటప్పుడు. ఆర్ఎల్స్ మన ఇండెక్స్ పేజ్ ఉంటుంది కదా, ఇండెక్స్ పేజీలో టేబుల్ ఇస్తారు కదా, చాప్టర్ నేము, సీరియల్ నెంబరు, పేజ్ నెంబర్స్ ఇలా ఉంటాయి కదా. ఇది ట్యాబ్యులర్ ఆర్ ట్యాబ్యులేషన్ అంటారండి. ట్యాబ్యులేషన్ అన్న ట్యాబ్యులర్ మెథడ్ అన్న ఒకటే, ట్యాబ్యులర్ ప్రజెంటేషన్. నెక్స్ట్ డయాగ్రమాటిక్. మనకి ఎకనామిక్స్లో డయాగ్రామ్స్ ఉంటాయి కదండి, మనం చెప్పుకున్నట్టు లా ఆఫ్ డెమినిషింగ్ మార్జినలిటీ ఒక డయాగ్రామ్ ఉంటుంది కదా, గ్రాఫ్ దిగుతాం, సాటిస్ఫాక్షన్ ఎలా ఎలా అయిపోయి దిగుతాం. సో అవన్నీ డయాగ్రమాటికల్ రిప్రజెంటేషన్స్ అనమాట. ఒక డేటాను కన్వే చేయాలనుకుంటే ఎలాగైనా కన్వే చేయొచ్చు అండి. ఈ 3 మెథడ్స్లో ఏదైనా అవ్వచ్చు. ఇదర్ టెక్స్టువల్ అయినా అవ్వచ్చు, లేదా 2 ట్యాబులర్ ఆ టేబుల్ ఫామ్ అయినా అవ్వచ్చు. థర్డ్ వన్ డయాగ్రమాటికల్ రిప్రజెంటేషన్ విచ్ ఈస్ నథింగ్ బట్ ఫిగర్స్. కొన్ని కాంటెక్స్ట్లో ఫిగర్స్ అంటే డయాగ్రామ్స్ అయి ఉండొచ్చు అండి. కొన్ని కాంటెక్స్ట్లో ఫిగర్స్ అంటే నెంబర్స్ అయి ఉండొచ్చు. నెంబర్స్ అయినా డయాగ్రామ్స్ అయినా ఫిగర్స్ అయినా మెన్షన్ చేస్తాం మనం. చదవండి.
మెథడ్ కంప్రైజెస్ గట్టిగా ఏ పారాగ్రాఫ్ నెంబర్ ఆఫ్ పారాగ్రాఫ్స్ అంటే ఒక పారాగ్రాఫ్లో అయినా ఉండే ఎన్ని పారాగ్రాఫ్స్ అయినా ఉండి నెంబర్ ఆఫ్ అంటే ఒకటి కంటే ఎక్కువ ఎన్ని అయినా పర్లేదు. ఓకే. అఫీషియల్ ఫెస్టివల్. సో యూజువల్గా మన అఫీషియల్ రిపోర్ట్ ఎంక్వైరీ కమిషన్ ఏదైనా అఫీషియల్ రిపోర్ట్ ప్రిపేర్ చేసింది అనుకోండి, వాళ్ళు ట్యాబులర్ ఫామ్లో ఇలా మెన్షన్ చేయరండి, టెక్స్టువల్ రిప్రజెంటేషనే చేస్తారు. టెక్స్టువల్ అంటే నథింగ్ బట్ ఆర్ డిస్క్రైబింగ్ ఇన్ బ్రీఫ్ అలా అలానే ప్రజెంట్ చేస్తారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ టెక్స్టువల్ ప్రజెంటేషన్. ఎగ్జాంపుల్ 1 చదువు మనం. ఒక్క నిమిషం. మనం సింపుల్ ప్రజెంటేషన్ అయితే సింపుల్ క్లాసిఫికేషన్ ఇస్తాం కదా ఫస్ట్. దాంట్లో అయితే మనకి అక్కడ ఏం మెన్షన్ చేశారు, ఓన్లీ బాయ్స్ గర్ల్స్ అంతే. అక్కడ ఓన్లీ ఒకే అట్రిబ్యూటే కన్సిడర్ అయ్యింది. కానీ ఇక్కడ ఏమైంది, ఉన్న 2000 మెంబర్స్లో 1400 గ్రాడ్యుయేషన్, 600 మెంబర్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నారు. మళ్ళీ దాంట్లో సబ్ కేటగిరీస్ ఉన్నాయండి, దాంట్లో అట్రిబ్యూట్స్ ఇంకా ఉన్నాయి. ఆ అట్రిబ్యూట్స్ ఏంటి ఇప్పుడు చదువు. 100 వర్ గర్ల్స్, ఫుల్ స్టాప్ చదువు. ఇప్పుడు నాకు మళ్ళీ మీరు ఎక్కడి నుంచి చదవాలంటే హవెవర్ దగ్గర నుంచి చదవండి. సెకండ్ లైన్లో హవెవర్ ఉంది కదా, ఇప్పుడు దాని అర్థం ఏంటి చెప్పండి ఒకసారి నాకు. మొత్తం 2000 మెంబర్స్ ఉంటే 1400 ఏమో గ్రాడ్యుయేషన్ అంటండి, రిమైనింగ్ వాళ్ళంటే 600 మెంబర్స్. 600 మెంబర్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంది. అవుట్ ఆఫ్ ద 1400 అంటే ఉన్న 1400లో గ్రాడ్యుయేషన్ ఎవరైతే తీసుకున్నారో దాంట్లో 100 మెంబర్స్ గర్ల్స్ అంటే రిమైనింగ్ ఉన్న 600 మెంబర్స్లో ఎంతమంది గర్ల్స్ ఉన్నట్టు ఇప్పుడు చెప్పండి నాకు. 500 మెంబర్స్. 600 మెంబర్స్లో మెంబర్స్ గర్ల్స్ ఉన్నారండి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో. నెక్స్ట్ ఇయర్ ఏమైంది, అది మొత్తం గ్రాడ్యుయేషన్కి వెళ్ళిన వాళ్ళు ఇక్కడ 1400 ఉంటే నెక్స్ట్ ఇయర్ అయ్యేసరికి 1700 అయ్యారంటండి. ఇయర్ కాకుండా నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళు 1700 అయ్యారంట. ఆ 1700లో ఎంతమంది ఉన్నారండి గర్ల్స్? 250 were girls, but the number of PG students fall to 500. ముందు 600 పీజీ ఉన్నారండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ 600 ఉన్నారు, ఇప్పుడు 500 మెంబర్స్ అయ్యారు. ఆ 500 మెంబర్స్లో ఓన్లీ 50 మెంబర్స్ ఫర్ బాయ్స్ అంటే 50 వర్ గర్ల్స్. అయిందా? ఇంతకు ముందు బ్యాచ్లో ఏమైంది, సారీ 450 గర్ల్స్. ఇంత ముందు బ్యాచ్లో ఏమైంది, 600 మెంబర్స్ ఉంటే 500 గర్ల్స్ అయ్యారు. ఇక్కడ 500 మెంబర్స్ ఉంటే 450 మెంబర్స్ గర్ల్స్ అయ్యారు. నెక్స్ట్ 2005 ఓకే. అది ఈక్వల్గా ఉన్నారంట. అర్థమైందా? ఎగ్జాంపుల్ 1 జస్ట్ మీకు ఇక్కడ కేటగిరీస్లో సబ్ కేటగిరీస్ చాలా ఉన్నాయండి. అండ్ 3 ఇయర్స్ మెన్షన్ చేశారు, 3 డిఫరెంట్ ఇయర్స్ మెన్షన్ చేశారు. ఐ నీడ్ టు అండర్స్టాండ్ దట్, బట్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చారు అంతే. క్వశ్చన్ అడగరు మీకు, జస్ట్ అండర్స్టాండబిలిటీ కోసం. అట్రిబ్యూట్స్ అంటే ఇంకేముంటాయి, ఎలా ఉంటాయి అని చెప్పి. ఇక్కడ ఒకటి ఒక క్వాలిటీ అండి. ఇక్కడ క్వాలిటీ అంటే ఇక్కడ మనకు అర్థమైంది, గ్రాడ్యుయేషన్ అనేది క్వాలిటీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది క్వాలిటీ. అది అయిపోయింది. దాంట్లో మళ్ళీ బాయ్స్ అనేది క్వాలిటీ, గర్ల్స్ అనేది క్వాలిటీ. అదొక అట్రిబ్యూట్, ఇదొక అట్రిబ్యూట్. అగైన్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ బాయ్స్ గర్ల్స్, గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. గ్రాడ్యుయేషన్ ఎంతమంది బాయ్స్ గర్ల్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంతమంది బాయ్స్ గర్ల్స్, ఇలా ఇవన్నీ అట్రిబ్యూట్స్ అనమాట. మల్టిపుల్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి ఇక్కడ మనకి, మోర్ దాన్ 1. నెక్స్ట్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఇష్టం. మోడ్, సింప్లిసిటీ,
సో యూజువల్గా మనకి అన్నిటికంటే ట్యాబులర్ ఫామ్ వీటన్నిటికంటే టెక్స్టువల్ ప్రజెంటేషన్ ఈజీ టు అండర్స్టాండ్ అండి. ట్యాబులర్ ఫామ్లో కొంచెం ఎడ్యుకేటెడ్ అయితే తప్ప అవన్నీ చూసి అర్థం చేసుకోలేరు. అంటే దేనికి సంబంధించింది, ఏ కేటగిరీ, ఇలా సబ్ కేటగిరీ డివైడ్ అయి ఉంటాయని కొంచెం ఆలోచించాలి యాక్చువల్లీ. బట్ టెక్స్టువల్ ప్రజెంటేషన్లో అవి ఉండవండి. జస్ట్ చదివితే అర్థమైపోతాయి ఎవరికైనా సరే. ట్యాబులర్ ప్రజెంటేషన్స్ కానీ డయాగ్రమెటిక్స్ అయితే ఇంకా కష్టం యాక్చువల్గా. టీచర్స్ వాళ్ళు అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందరికంటే కొంచెం ఎక్కువ ఆలోచించాలి డయాగ్రమెటికల్ రిప్రజెంటేషన్స్కి. ట్యాబులర్ ఫామ్కి దీనికంటే కొంచెం కష్టంగా చదవాలండి. ఎందుకంటే కేటగిరీస్ ఏమున్నాయి, సబ్ కేటగిరీస్ ఏమున్నాయి. మనకి థియరీలో ఇస్తే అది కన్ఫ్యూజ్ అయ్యామా, ఇదే మనకి ట్యాబులర్ ఫామ్ ఇచ్చారనుకోండి మన వల్ల హౌస్ పెట్టుకోలేము కూడా. నెక్స్ట్ అంటే ఇప్పుడు గర్ల్స్ ఏంటి, బాయ్స్ ఏంటి, ఏ కేటగిరీ మనం రాయాలి, ఇవన్నీ కన్ఫ్యూజ్ అవుతాం. కన్ఫ్యూజన్స్ ఎక్కువ ఉంటాయి ట్యాబులర్ ఫామ్కి. బట్ థియరీకి మనం సరిగ్గా చదివితే బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జాక్ట్. ఓకే, మనకి ఏదైనా ఒక ఇచ్చిన డేటాని ఫస్ట్ టెక్స్టువల్ ఫామ్లో కన్వర్ట్ చేసుకుని దాని నుంచి ట్యాబులర్ ఫామ్ నుంచి డయాగ్రమెటికల్ రిప్రజెంటేషన్లో చేస్తామండి. అగైన్ మళ్ళీ అక్కడికి వెళ్దామండి. మనం లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినబిలిటీ ఎగ్జామ్ రాస్తాం కదా, అక్కడ మనం ఎలా రాస్తాం, ఫస్ట్ థియరీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇంట్రడక్షన్ ఇవన్నీ థియరీ రాస్తామా, తర్వాత మనం ఏం చేస్తాం, టేబుల్స్ చేస్తాం. ఎన్ని యాపిల్స్ తింటే ఎంత సాటిస్ఫాక్షన్ వచ్చింది, యాపిల్స్ తింటే సాటిస్ఫాక్షన్ వచ్చింది. తర్వాత మనం ఏం చేస్తాం, అప్పుడు డయాగ్రామ్ వేస్తాం. మనం గ్రాఫ్ అప్పుడు చేస్తాం. కర్వ్ ఇలా రాసి సాటిస్ఫాక్షన్ లెవెల్కి తగ్గిపోతూ వస్తుందని చెప్పి అక్కడ రాస్తాం. తర్వాత మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ మనం టెక్స్టువల్ ఫార్మాట్లో రాసి తర్వాత ట్యాబులర్ ఫామ్ కన్వర్ట్ చేసి ఆ ట్యాబులర్ ఫామ్ని డయాగ్రమెటికల్ రిప్రజెంటేషన్లో తీసుకుంటున్నాం. నెక్స్ట్ టెక్స్టువల్ ప్రెజెంటేషన్. ఎనీ స్టాటిస్టిషియన్ monotonous. రికమెండెడ్ అర్థం ఏంటి, దీంట్లో మనం కంపారిజన్ చేయడం అంత ఈజీ కాదండి. కంపారిజన్ చేయడం చాలా కష్టం టెక్స్టువల్ రిప్రజెంటేషన్స్. అలా కాకుండా ట్యాబులర్ ఫామ్లో మనం రాసుకుని ఉంటే నెంబర్ సైడ్ బై సైడ్ రాసుకుని ఇయర్స్ పైన రాసుకున్నాం కాబట్టి కంపారిజన్ ఈజీ. ఎంతమందికి వెళ్తున్నారు, అక్కడ మనకి ఈజీ అవుతుంది. ఎంతమంది బాయ్స్ ఉన్నారు, అక్కడ మనకి ఈజీ అవుతుంది. బట్ ఇలా టెక్స్టువల్ ప్రజెంటేషన్లో చదువుకోవాలంటే మనం పైన చదువుతామా, మళ్ళీ కింద చదువుతాం. కింద దాన్ని పై దాన్ని కంపారిజన్ చేసుకోవాలంటే మళ్ళీ పై దాన్ని అక్కడ వెతుక్కోవాలి మనం వెళ్ళి. అక్కడ మనకు కష్టం. గట్టిగా గట్టిగా బయటికి రావాలి వాయిస్. లాజికల్ అండ్ సిస్టమేటిక్ అరేంజ్మెంట్, డేటా కాలమ్స్. రోస్ అంటే ఈ కాలమ్స్ అండి. రోస్ అంటే ఏంటి, కాలమ్స్ అంటే ఏంటి చెప్పండి ఒకసారి నాకు. రోస్ అంటే అంటంగా, కాలమ్స్ అంటే చదువుతాం బేసిక్ మాకండి. సింప్లిఫై purposes of స్టాటిస్టికల్. దీని అర్థం ఏంటండి, నాకు మీరు ఏ డేటా అయినా సరే, లైక్ ఎగ్జాంపుల్ తీసుకోండి, కరోనాలో నీట్గా నెంబర్ ఆఫ్ కరోనా పీపుల్ ఎఫెక్టెడ్ అని చెప్పి ఒక టేబుల్లో, ఏ టేబుల్లో మొత్తం 3 కాలమ్స్ ఇచ్చేవాళ్ళండి. కాలమ్స్ ఇచ్చి ఏ ఊరు, ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు, ఎంతమంది రికవర్ అయ్యారు, అలా ఇచ్చేవాళ్ళండి ఒక పెద్ద టేబుల్లో. అలా పెద్ద టేబుల్లో ఇవ్వకుండా వాళ్ళకి ట్యాబులర్ ఫామ్లో కాకుండా టెక్స్టువల్ ఫార్మాట్లో ఇవ్వాలంటే ఒక పేపర్ మొత్తం దానికి సరిపోతుంది. టేబుల్ ఫామ్లో మెన్షన్ చేసుకోవడం వల్ల చాలా ఈజీ అవుతుంది అండ్ ఈజీ టు అండర్స్టాండ్. బట్ అర్థం చేసుకుంటే కూడా సరే కావాలండి. టేబుల్ ఫామ్ అంత ఈజీ కాదు అర్థం చేసుకుంటాం బేసిక్గా అందరికీ. నెక్స్ట్
గట్టిగా గట్టిగా చదవాలి. ఎక్స్ట్రాపోజిషన్ థింగ్స్. టేబుల్ ఫామ్లో మనం బేసిక్ ఏం చేస్తాం, కంపారబుల్ అనేవి ఒక దగ్గర రాస్తామండి. ఇందాక మనం చూసుకున్న ఎగ్జాంపుల్లో బాయ్స్ గర్ల్స్ అని ఉందా, 2013లో ఒక టేబుల్ రాస్తాం అనుకోండి, 2014లో నెక్స్ట్ కాలంలో రాస్తాం. బాయ్స్ కింద బాయ్స్ పక్కన బాయ్స్ రాస్తాం, గర్ల్స్ పక్కన గర్ల్స్ రాస్తాం. అప్పుడు మన కంపారిజన్ అనేది ఈజీ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఒక కాలంలో ఆ రోలో బాయ్స్ అని మెన్షన్ చేసుకుంటాం. దాని పక్కన 2013లో బాయ్స్ ఎంతమంది, 2014లో బాయ్స్ ఎంతమంది, ఇలా సైడ్ బై సైడ్ రాసుకున్నాం. ఇట్స్ యూసెస్ ద వేస్ ఫర్ కంపారిజన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటాయి ఆ ప్రాసెస్. నెక్స్ట్ కంపేర్ ట్యాబ్లెట్ ఫామ్గా ట్యాబ్లెట్ ఫామ్ని మెయిన్గా దేనికి యూస్ చేస్తారండి, కంపారిటివ్ స్టడీస్ యూస్. ఇది వెరీ ఈజీ టు కంపేర్ వెన్ ద డేటా గివెన్ ఇన్ ట్యాబ్లెట్ ఫామ్స్. అందుకే మనకి కరోనా కేసులో అయితే మేము ఎవరు డైలీ చూసేవాళ్ళండి పేపర్. ఫస్ట్ పేపర్లో అదే ఇచ్చారు సాక్షిలో. ఫస్ట్ ఓపెన్ చేయడం అదే ఉంటుంది పేపర్లో. ఎంతమంది ఏ ఊరు నుంచి ఎంత రికవర్ అయ్యారు, ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు, ఎంతమంది అయ్యారు, 3 కాలం మెన్షన్ చేసేవాళ్ళు. అది ఏం చేసేవాళ్ళం, ఓకే ఇవాళ తగ్గారు ఇవాళ పెరిగారు అని చూసి కరోనా తగ్గుతుందా లేదా అని మాకు ఒక ఐడెంటిఫికేషన్ అంతే. టాబ్లేషన్ యాస్ రీజన్ అకౌంట్ ద రిజల్ట్ షోన్ బై స్టాండ్. ఇంటర్మీడియరీ ప్రాసెస్ అంటే ఏంటండి, ఇంటర్మీడియరీ ప్రాసెస్ అంటే ఏంటి, ఇంటర్మీడియరీ అనే పదానికి అర్థం చెప్పండి నాకు. ఇంటర్మీడియట్ ప్రాసెస్ అంటే, ఇంటర్మీడియట్ అనే పదానికి అర్థం చెప్పండి. ఇంటర్మీడియరీ అంటే మధ్యలో ఉండే పర్సన్ ఆ మధ్యలో ఉండే ప్రాసెస్ అని అర్థం అండి. సో ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ బిట్వీన్ ద పర్సన్ హూ ఈస్ ప్రిపేరింగ్ ద డేటా అండ్ ద పర్సన్ హూ ఈస్ యూజింగ్ ద డేటా. రకంగా చెప్పాలండి, ద పర్సన్ ఈస్ ప్రిపేరింగ్ ద డేటా అండ్ ద పర్సన్ data process between those. Next, condensing. Comparison. Thus establishness. Ingeniously condensed and readily comprehensible form. మినిమం పాసిబుల్ స్పేస్ అని ఉంది కదండి, అన్నటి నుంచి చెప్పుకున్నది అది. మినిమల్ పాసిబుల్ స్పేస్ అంటే మనం నార్మల్గా టెక్స్చువల్ రిప్రజెంటేషన్లో చేయాలంటే ఎన్నో పేజెస్ అయ్యే డేటాని ఒక పేజీలో మనం కవర్ చేయొచ్చండి విత్ ద హెల్ప్ ఆఫ్ ద ట్యాబులేషన్ ఫామ్. ట్యాబులేషన్ ఫామ్ మనకి చాలా ఈజీగా అర్థమవుతుంది. వన్ మోర్ థింగ్, స్పేస్ కూడా చాలా తక్కువ తీసుకుంటుంది. టెక్స్చువల్ రిప్రజెంటేషన్లో చేసేదానికన్నా ట్యాబ్లెట్ ఫామ్లో చేస్తే స్పేస్ అనేది చాలా వరకు సేవ్ అవుతుంది. వితౌట్ సాక్రిఫైసింగ్ ద క్వాలిటీ అండ్ యూస్ఫుల్నెస్ ఆఫ్ ద డేటా. ఇప్పుడు మన టెక్స్చువల్ ప్రజెంటేషన్లో మనం డేటా రాయాలంటే ఆ డేటాని స్పేస్ తగ్గించుకోవాలనుకుంటే అయితే డేటానైనా మనం స్కిప్ చేయాలి. ఆ డేటా స్కిప్ చేయడంలో మనం యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కోల్పోవచ్చు. ఆర్ఎల్స్ క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వాలి. మనం ఇచ్చే క్వాలిటీ ఏదైతే ఉందో, క్యాబులరీ క్వాలిటీ ఉంటాయి కదా, ఫాంట్స్ ఏదైనా అవనివ్వండి, ఆర్ఎల్స్ ద కంటెంట్ క్వాలిటీ కంటెంట్ అయినా అవనివ్వండి, ఈ రెండింటిలో ఏదో ఒకటి కాంప్రమైజ్ అవ్వాలి స్పేస్ తగ్గించుకోవాలండి. బట్ ట్యాబ్లెట్ ఫామ్ అయితే మనం దేంట్లో కాంప్రమైజ్ అవ్వకుండా స్పేస్ తగ్గించుకోవచ్చు. కాంప్రమైజ్ ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి, ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి,
ఆబ్జెక్ట్ డిజైన్ చేయండి. చెప్పండమ్మా మీరు కూడా ఆబ్జెక్ట్ డిజైన్ చేయండి. పూర్ణ లక్ష్మీ ప్రసన్న అంటే చేయాల్సిన పని అసలు అప్లికేషన్ ఫామ్ కనబడతాకి మెయిన్ రీజన్ ఏంటి, రీజన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆబ్జెక్టివ్స్ అంటే నీ ఆబ్జెక్టివ్ ఏంటి, నువ్వు ఇక్కడ కాలేజీకి ఎందుకు వచ్చావు, ఏం కావాలి, అది నీ ఆబ్జెక్టివ్. అలాగే క్యాబ్యులేషన్ ఫామ్ ఎందుకు కనిపెట్టారు, ఇవి ఉపయోగాలు అంటే ఏంటి, అసలు క్యాబ్యులేషన్ ఫామ్ చేయాల్సిన పని ఏంటి, ఆబ్జెక్టివ్స్ అంటే అది చేయాల్సిన పనులు ఏంటో చెప్పడం. నెక్స్ట్ మేనర్, టాబ్లేషన్ అనే కాన్సెప్ట్ మనకు కనబడతాకి మెయిన్ రీజన్ ఏంటంటే సింపుల్ మేనర్లో అందరికి అర్థమయ్యేలాగా టేబుల్ ఫామ్లో టాబ్లేషన్ అనే ప్రాసెస్ని అర్థం వస్తుంది. నెక్స్ట్ సింప్లిఫై ద కాంప్లెక్స్. కాంప్లెక్స్ డేటా అంటే అలా సిరీస్ పారాగ్రాఫ్స్ ఎన్నో అయిపోయి ఉంటాయి. ఆ పారాగ్రాఫ్స్ అన్నీ కాకుండా సింపుల్గా ఏమైనా చేయొచ్చు, ఏం చేయాలి అనే ఆలోచనలో వస్తే టాబ్యులేషన్ ఫామ్. క్లారిఫై ద ఇన్వెస్టిగేషన్. అసలు మన ఇన్వెస్టిగేషన్ అంటే మీకు ఏం చెప్పాను నేను, ఇన్వెస్టిగేషన్ అంటే నథింగ్ బట్ మీకు ఏ ఇన్ఫర్మేషన్ అయితే మీరు నన్ను అడిగినా అది ఇన్వెస్టిగేషన్ అండి, అవుట్ సైడ్ కానీ అది కూడా ఇన్వెస్టిగేషన్. పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయ్యేసరికి మనకి మైండ్ మారిపోయింది, కానీ అయినా వాళ్ళు చేయాల్సింది అదే బేసిక్గా. ఎవరైతే అనుమానం ఉందో వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతారో వాళ్ళకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుంటారు, అదే జరిగేది అక్కడ ఆయన అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎకనమైజ్ స్పేస్ అంటే ఏంటి, చేస్తున్నారు. ఎకనమైజ్ స్పేస్ అంటే అర్థం ఏంటండి, ఇచ్చుకుంటున్నారండి. ఎకనామిక్స్ అనే సబ్జెక్ట్ చదువుతానికి మెయిన్ పర్పస్ ఏంటి చెప్పండి. అసలు ఎకనామిక్స్ అనే సబ్జెక్ట్ ఎక్కడి నుంచి పుట్టింది, ఎకనామిక్స్ ఏదో డబ్బు చుట్టూ అండి. ప్రైజ్ అంటే విలువ, బట్ నేను చెప్పేది డబ్బు, మనీ ఒకటి అట్ట అవుతుంది సార్. నేను దేనికైనా యూజ్ చేయొచ్చు. ప్రైజ్ అనేది వేరు, దానికి విలువ కట్టడం అనేది ప్రైజ్. నెక్స్ట్ డేట్ కంపారిజన్. కంపారిజన్ అంటే ఏంటి, దాన్ని మనం ఎలా కంపేర్ చేయాలి. టేబుల్ ఫామ్లో అయితే మనకి ఈజీ ఫర్ కంపారిజన్ అండి, ఏ రోజైనా సరే మీకు చెప్పాల్సిన పాయింట్ ఇది. కంపారిజన్ అనేది విచ్ ఈస్ ద ఈజియెస్ట్ వే ఫర్ ద కంపారిజన్ ఏంటంటే కళ్ళు మూసుకుని చెప్పాల్సింది ట్యాబులర్ ఫామ్స్. ట్యాబులర్ ఫామ్లో ఉన్న ఈజియెస్ట్ కంపారిజన్ ఇక్కడ ఎక్కడ ఉండదు అనమాట. ఇది డయాగ్రామటికల్ రిప్రజెంటేషన్స్ ఆర్ థియరిటికల్ రిప్రజెంటేషన్స్, ఈ రెండింటి ఫామ్స్ కంటే దీంట్లో మనకి ఈజీ ట్యాబులర్ ఫామ్స్. ట్రెండ్, ప్యాటర్న్ ఆఫ్ డేటా. ట్రెండ్ అంటే మీకు నేను ఏం చెప్పాను, అనాలిసిస్, స్టాక్ మార్కెట్ గురించి చెప్పిన ట్రెండ్స్ అని చెప్పాను. ప్యాటర్న్ అంటే ఏంటి మరి, ప్యాటర్న్ మొబైల్కి లాక్ చేస్తారా, కొన్ని ఆప్షన్స్ చూపిస్తారు, పిన్, పాస్వర్డ్, ప్యాటర్న్ అని. ప్యాటర్న్ అంటే ఏంటంటే వరుస అని అర్థం. అది మీరు ఏ డాట్ తర్వాత ఏ డాట్ లింక్ చేయాలనుకుంటున్నారు, అదే ప్యాటర్న్ అంటే అర్థం. మీకు నేను ఇదే చెప్పింది, వర్డ్ అర్థాన్ని మనం పక్కన మనం యూజ్ చేసే పదాలతో కంపేర్ చేసేది మీనింగ్ అదే. ప్యాటర్న్ దాని పేరు ఎందుకు వచ్చింది, ఏ డాట్ తర్వాత ఏ డాట్ని ఇంటర్లింక్ చేయాలి, ఏ డాట్ తర్వాత ఏ డాట్ని లింక్ చేయాలి, అదే కదా ప్యాటర్న్ అంటే మనం చేసి. నెక్స్ట్ ఫర్దర్ ఫ్యూచర్ స్టడీస్. ఇక్కడ మీరు వచ్చారు కదా, మీకు స్టాట్స్ చూపించారు కదా, మన కాలేజీలో టార్గెట్ అకాడమీలో మనం ఎందుకు జాయిన్ అవ్వాలి చూపించుకోవాలి. అందుకే మాకు సీనియర్స్ ఉన్నారు, సీనియర్స్లో ఎంతమంది వచ్చారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ర్యాంకులు చూపించుకునే కాలేజీలు రాయని ఎప్పుడైనా పాస్ పర్సన్ చూపించమని చెప్పండి. ఏసీఏ కాలేజ్ అయినా సీనియర్ కాలేజ్ అయినా పెద్ద పెద్ద కాలేజెస్ ఉంటాయి, 20,000 30,000 మెంబర్స్ ఉంటారు, ఒక 10 ర్యాంకులు వస్తాయి. ర్యాంక్ 1 1 1 2 2 2 అని చెప్పుకుంటామండి, అవన్నీ కామన్. బట్
ఆస్ దెమ్ టు షో మీ ద పాస్ పర్సంటేజ్. నేను చూసారా సిఏ కాలేజ్ ఆర్ సిఎంఏ కాలేజెస్లో పాస్ పర్సంటేజ్ మెన్షన్ చేయాలి. ఇక్కడ ఏ కాలేజ్ కింద జరగదండి. నిజంగా నిజంగా అంత సూపర్ ఒకసారి పాస్ పర్సంటేజ్ చూసుకొని చెప్పండి. సో కాల్డ్ బిగ్ కాలేజెస్ ఏం మనం మెన్షన్ చేయకూడదు. స్టాటిస్టికల్ అనాలిసిస్. నెక్స్ట్ ఎర్రర్స్ అండ్ ఒమిషన్స్ అంటే ఏంటి? ఒమిషన్స్ అంటే ఏంటి? ఎర్రర్ అండ్ ఒమిషన్, ఎర్రర్ అండ్ కమిషన్ అని చెప్పి మీకు ఎర్రర్ అండ్ ఒమిషన్, ఎర్రర్ అండ్ కమిషన్ అని చెప్పి 2 పదాలు ఉంటాయి. అని అర్థం అండి. ఎర్రర్ అన్నా ఒమిషన్ అన్నా ఒక రకంగా. ఒమిషన్ అంటే బ్రేక్ చేయడం ఆర్ తొలగించడం, in తెలుగు చెప్పాలంటే తొలగించడం. నెక్స్ట్ డేటా స్పేస్. ఏ డేటాకి సంబంధించి ఏ డేటాలో పెట్టాలి. ఇప్పుడు మన దగ్గర ఉన్న డేటా ఏ కేటగిరీ కిందకి వచ్చింది, మనం ఎక్కడ క్లాసిఫై చేసుకోవాలి, ఇవన్నీ మెన్షన్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ మాధవ్ ఆలోచించాలి. కల్చర్ మనకు ఒక క్వశ్చన్లో ఒక 4 to 5 టేబుల్స్ ఉన్నాయనుకోండి. తీసుకున్న ఎగ్జాంపుల్ తీసుకుందామండి. లా ఆఫ్ డిమినిషింగ్ మార్జిన్ అనుకుందాం. దాంట్లో 3 to 4 టేబుల్స్ డ్రా చేయాలి. ప్రతి టేబుల్కి ఒక స్పెసిఫిక్ నెంబర్ ఇవ్వాలండి. 1.1 టేబుల్, 1.1 టేబుల్, 1.2 టేబుల్, 1.3 అని ఉంటాయి మన టెక్స్ట్ బుక్స్, మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. ఫిగర్స్ అంటే నెంబర్స్, డయాగ్రామ్స్. ఫిగర్ 1.1, ఫిగర్ 1.2 అని డయాగ్రామ్ పారాగ్రాఫ్స్ పై చార్ట్స్కి మెన్షన్ చేసుకుంటాం. బట్ వీటికేమో టేబుల్ నెంబర్ ఆల్స్ దేనికైనా ఇవ్వచ్చు అండి. ఫిగర్ నెంబర్ 1.1, 1.2 అని మనకి ఏం చెప్తున్నాడు, ప్రతి టేబుల్కి స్పెసిఫైడ్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తాం. ఒకసారి ఇచ్చిన నెంబర్ని మళ్ళీ రిపీట్ చేయమండి, రిపీట్ చేయకూడదు. ఎందుకంటే మనం కింద ప్రూఫ్ రాయాలంటే ఫర్ ద టేబుల్ 1.1 అని చెప్పి దానికి స్పెసిఫిక్ నెంబర్ ఇవ్వాలి. తర్వాత మనం కంక్లూజన్ ఇచ్చేటప్పుడైనా సిన్స్ దట్ 1.1 is this, that I can record information ఇవ్వచ్చు. నెక్స్ట్ టైటిల్ ఆఫ్ ది టేబుల్ ఎవరు చదవాల్సింది? అదో సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ ఏంటి? ఎక్స్ప్లెయిన్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు నా పేరు చెప్పగానే నా గురించి అని మీకు అర్థం అయిపోవాలి, అలా ఉండాలి టేబుల్ అంటే. అది టైటిల్. మీరు ప్రాజెక్ట్ చేస్తున్నారండి, ఆ ప్రాజెక్ట్ చేసినప్పుడు మీరు ఏం చేయాలి? మీరు ఎలక్ట్రానిక్ వెహికల్స్ గురించి ప్రాజెక్ట్ చేస్తున్నారనుకోండి, సోలార్ సిస్టమ్ గురించి తీసుకొచ్చి పెడతారా టైటిల్ పేరు సోలార్ సిస్టమ్ ఆఫ్ అని చెప్పి? మీరు ఏం చేస్తున్నారు? నేను మనం చెప్పినట్టే ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్స్ చేయాలండి. ఎంబీఏలో కానీ బీబీఏలో కానీ వాళ్ళు ప్రాజెక్ట్స్ చేయాలి. ఆ ప్రాజెక్టు వాళ్ళు ఏదైనా ఒక స్పెసిఫిక్ కంపెనీ మీద కానీ స్పెసిఫిక్ పర్పస్ మీద కూడా చేయాలి. ద ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ జేపీ మార్గన్ అంటే మనకు అర్థమైపోయింది, టైటిల్ వల్ల అర్థమైపోవాలి మనకి దేని మీద చేస్తున్నారు ఇల్లు అని. క్రిప్టో కరెన్సీస్ అని చెప్పి పెట్టగానే క్రిప్టో కరెన్సీ గురించి చేస్తున్నాడు వీడని. సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అంటే ఆ నేమ్ వల్ల మనకు అర్థమైపోవాలి దేని గురించి అనేది. నేను ఒక ప్రాజెక్ట్ అయితే నా పేరు వల్ల మీకు అర్థమైపోవాలి నా ప్రాజెక్ట్లో అసలు దేని గురించి చెప్పాలనుకుంటున్నాను. నేను ద ట్రెండ్స్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ అని మెన్షన్ చేశాను అనుకోండి, అక్కడ అర్థమైపోవాలి. సో క్రిప్టో కరెన్సీ గురించి చేస్తారు. క్రిప్టో కరెన్సీలో ఒక పార్ట్ బిట్ కాయిన్ అండి. అప్రాక్సిమేట్లీ 5,000 టైప్స్ ఆఫ్ కరెన్సీస్ ఉంటాయి క్రిప్టో కరెన్సీస్. మనకి బ్లాక్ చైన్ సిస్టమ్. స్టాక్ మార్కెట్ కానీ చాలా డేంజర్ అండి. క్రిప్టో కరెన్సీస్ చాలా జాగ్రత్తగా ఉండాలి, తొలగిపోవద్దు, తెలుసుకోండి. కానీ కరెంట్ ట్రెండింగ్ టాపిక్స్లో వన్స్ అపాన్ ఎ టైమ్ క్రిప్టో కరెన్సీ ఇస్ బ్యాన్ ఇన్ ఇండియా. 2018-19 టైంలో బ్యాన్ చేసి 3 to 4 years బ్యాన్ చేశారండి. ఇట్ ఈస్ స్పెషల్ ఇన్ ఇస్ 30% ట్యాక్సిబుల్ అండ్ ప్రాఫిట్. లాస్ వస్తే మనం బేర్ చేయలేమండి, అలాగే ప్రాఫిట్స్ని క్యారీ ఫార్వర్డ్ కూడా చేసుకోలేము. ఇయర్ మీకు ఎంత వస్తే అంత. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫస్ట్ 6 months ట్రేడింగ్ చేశారండి, ఆ 6 monthsలో మీకు ఒక 10 lakhs వచ్చినాయి. నెక్స్ట్ 6 monthsలో 20 lakhs పోయినాయి.
ఈ 10 lakhs మీద ముందు మీరు ట్యాక్స్ కట్ అయిపోయింది ఫస్ట్. ఈ 10 lakhs మీద కట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చి 20 lakhs పోయినాయి కదా సార్, నేను ట్యాక్స్ కట్టనంటే సరిపోదు. సో ఓవరాల్గా మీకు ఏం జరిగింది, 10 lakhs నెగిటివ్ వచ్చింది మీకు. అవన్నీ మాకు అనవసరం. ఈ ట్రాన్సాక్షన్ చేశారా, ఈ ట్రాన్సాక్షన్ మీకు ప్రాఫిట్ వచ్చింది, దాంట్లో 30% కట్. నాట్ ఈజీ టు గెట్ ద ప్రాఫిట్స్ ఇన్ cryptocurrency. ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ప్రాఫిట్స్ ఇన్ cryptocurrency is less than 2%. Less than 2%. Next. Date. Recollect. క్రానలాజికల్ ఆర్డర్ అంటే మీకు ఏం చెప్పాను, డేట్ వైజ్ ఆర్ టైం వైజ్. డేట్ అండ్ టైం వైజ్గా క్రానలాజికల్ ఆర్డర్ అంటే ఒకదాని తర్వాత ఒకటి రాసుకుంటూ వెళ్ళడం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ మీకు ఏం చెప్పాను క్రానలాజికల్ ఆర్డర్స్కి, రిజిస్టర్స్, హాస్టల్ రిజిస్టర్స్ ఏ టైంకి ఉన్నాయారు. ఎందుకంటే ఇంత ముందు రాసిన టైం కంటే మీరు ముందు ఖచ్చితంగా రాయలేరు, ఖచ్చితంగా తర్వాత రాయాలి. అలా రాసామనుకో, ముందు రాసామనుకో, రేపు అర్జెంట్ మనం వచ్చి 100 అడుగుతారు, వాళ్ళు 12 వస్తే మీరు 12 అలా వచ్చారు, దాని తర్వాత ఎలా రాశారని. అంతే కదా. నెక్స్ట్ డేట్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైనా సరే మీరు డేటా కలెక్ట్ చేసినప్పుడు ఏ డేట్న. సో నిన్న జరిగిన న్యూస్ మహా అయితే వాళ్ళ న్యూస్ పేపర్లో రావాలి, ఒక 1 వీక్ తర్వాత రాకూడదు కదండి, అప్ టు డేట్ ఉండాలి ఇన్ఫర్మేషన్ అనేది. నెక్స్ట్ అంటే ప్రతి ఒక్కరికి డెసిగ్నేషన్ అంటే నేమ్ అండి. ఉన్నాను, నా డెసిగ్నేషన్ అంటే లెక్చరర్, డెసిగ్నేషన్ అంటే స్టూడెంట్. మీరు చేసే ఒక పనికి పేరు. అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ఉంటారు, వాళ్ళేంటి అడ్మినిస్ట్రేటివ్, ఫ్యాకల్టీ, లెక్చరర్స్, ఇలా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పేరు అనమాట. కేటగిరీ మొత్తానికి ఒక పేరు. మనం రోజు ఉంటాయి కదా, రోజు రాసినప్పుడు ఇక్కడ బాయ్స్ అని రాస్తామా, ఈ రోజు మొత్తం 2013, 14, 15 3 ఇయర్ కంపారిజన్ చేద్దామండి. బాయ్స్ గర్ల్స్ అని రాసుకుంటారు, 1లో బాయ్స్ 2లో గర్ల్స్ అని రాసుకున్నాం అనుకోండి. 3 years ఆ రోజుకి సంబంధించిన వాళ్ళు మొత్తం బాయ్సే ఉంటారుగా. ఇట్లా రో కంపారిజన్ మొత్తం ఆ మొత్తానికి కలిపి కరెక్ట్గా మనం ఏం పెట్టాం, కలెక్టివ్గా బాయ్స్ అని హెడ్డింగ్ పెట్టాం. అదే మనకి ఇక్కడ ఇచ్చాం. రోకి ఒక డెసిగ్నేషన్ అనేది ఇవ్వాలి మనం. ఇల్లిటరేట్స్ ఆర్ ఇల్లిటరేట్స్, స్కిల్డ్ లేబర్, అన్స్కిల్డ్ లేబర్ ఇలా ఉంటారు కదా, ఆ రో డెసిగ్నేషన్స్ అలా ఉంటాయి. క్యాప్షన్స్ ఆర్ కాలమ్ హెడ్డింగ్స్ లేదండి. క్యాప్షన్ ఇందాక మనం రోకి డెసిగ్నేషన్స్ ఇచ్చాం కదా, ఇప్పుడు కాలమ్స్కి ఇవ్వాలంతే. కాలం పైన ఇస్తామండి 2013, 14, 15 ఇలా. 2013లో ఎంతమంది బాయ్స్, ఎంతమంది గర్ల్స్ ఉన్నారు. 2014లో ఎంతమంది గర్ల్స్, ఎంతమంది బాయ్స్ ఉన్నారు. 2015లో గర్ల్స్, ఎంతమంది బాయ్స్ ఉన్నారు. ఇలా ప్రతి రోకి ఒక డెసిగ్నేషన్ ఉంటుంది, ప్రతి కాలంకి ఒక డెసిగ్నేషన్ ఉంటుంది. నెక్స్ట్ బాడీ ఆఫ్ ద టేబుల్ అంటే మీరు ఏ లెటర్ రాశారు ఎప్పుడైనా స్కూల్లో? బాడీ ఆఫ్ ద లెటర్ అంటే మధ్యలో మన కంటెంట్ ఉంటుంది కదా, దాన్నే బాడీ ఆఫ్ ద టేబుల్ అంటే లెటర్ అంటామండి. ఇన్ ద సేమ్ ఇక్కడ కూడా మనకు అదే చదివేది. ఒకసారి వైటల్. వైటల్ అంటే ఏంటండి? ఇంపార్టెంట్. కాంప్రహెన్సివ్ అంటే ఈజీ టు అండర్స్టాండ్. కాంప్రహెన్సివ్ అంటే ఈజీ టు అండర్స్టాండ్. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? స్మాల్ టు బిగ్, ఓకేనా? నెక్స్ట్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ అంటే మీకు ఏం చెప్పాను? యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ అంటే ఏంటి అసలు? డిస్టెన్స్ని గెలుస్తున్నాం. డిస్టెన్స్ని కలవాలంటే మనం వాడే యూనిట్స్ ఏంటి? కిలోమీటర్స్. వెయిట్ని కొలవాలంటే గ్రామ్స్ ఆర్ కిలోగ్రామ్స్. లిక్విడ్ని కలవాలంటే లీటర్స్. కొన్ని నెంబర్స్ని కలవాలంటే డజన్స్. ఇలా ఉంటాయి కదా, డజన్స్, 10 డజన్స్ ఇలా ఉంటాయి. సో యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ అంటే అదని అర్థం అండి. సోర్స్ నోట్స్ అంటే ఏంటి మరి? సోర్స్ నోట్స్ అంటే ఏంటి సార్? మీరు నేను ఒక ప్రాజెక్ట్ గురించి ఆలోచిద్దామండి. ఒక ప్రాజెక్ట్ మీరు చేశారంటే ఫైనల్గా మీరు బిబ్లియోగ్రఫీ అని ఒకటి రాయాలండి. బిబ్లియోగ్రఫీ అంటే అసలు ఈ కంటెంట్ మొత్తాన్ని
ఎక్కడి నుంచి కాపీ చేశారని కాదు కానీ ఏది ఇన్స్పిరేషన్గా తీసుకుని రాశారని అర్థం అండి. మీ ప్రైమరీ డేటా ఎక్కడి నుంచి దొరికింది, ఏ ప్రాజెక్ట్ చేసినా ప్రైమరీ డేటా నుంచి అప్డేట్ చేసుకుని సెకండరీ డేటా కింద మీరు ప్రాజెక్ట్ చేస్తారు తప్ప మీ ఓన్గా మీరు క్రియేట్ చేయలేరు. ఇక్కడ సోర్స్ నోట్స్ అంటే మీరు ఇన్కమ్ వచ్చింది అనుకోండి, మీకు డబ్బులు సంపాదిస్తున్నారు, ఎలా సంపాదిస్తున్నారు అని అడిగితే ఏం చేస్తాం, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి అని అడుగుతాం. సర్వే అవ్వడానికి మీరు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, మీ ఏజ్లో మహా అయితే ఏముంటుందండి, అయితే స్టూడెంట్స్ పేరెంట్స్ దగ్గర తీసుకుంటారు, అదే మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. లేదా కొంతమంది పార్ట్ టైం జాబ్స్ చేస్తారు, అది మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సోర్స్ నోట్స్ అంటే ఏంటి, ఏ డేటాని మనం ఎక్కడి నుంచి గ్యాదర్ చేసుకుంటాం, అదే సోర్స్ నోట్స్ అంటే. ఇది రాయటం. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే మనం ఏం చేస్తాం, వచ్చిందో అలాగే సోర్స్ నోట్స్ అంటే ఇప్పుడు దానికి ఈ ఈ మ్యాటర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చిందని మెన్షన్ చేసుకోవడం, అదే సోర్స్ నోట్స్. నెక్స్ట్ నోట్స్ అండ్ రెఫరెన్స్ అంటే బేసిక్గా కింద రాసేదండి. మన లెటర్లో అగైన్ లీవ్ లెటర్కి వెళ్తామా, లీవ్ లెటర్లో బాడీ ఆఫ్ ది లెటర్ మొత్తం రాసింది వస్తా థ్యాంక్స్ చెప్పి సార్ రాస్తాం కదా, రెస్పెక్టబుల్లీ అది మాత్రం నీట్గా రెస్పెక్ట్ లేకపోయినా సరే సార్ మీద ఎవరు రెస్పెక్టబుల్లీ ఎవరు ఒబీడియంట్లీ అంటాం విష్ణు, దాన్ని మనం ఫుట్ నోట్ అంటామండి. ఒకసారి టైటిల్ అంటే టైటిల్ ఆఫ్ ద టేబుల్ ఎప్పుడైనా పైన పెడతామండి. క్యాప్షన్ సినిమా పేర్లు ఉంటాయా, పేర్లు ఉంటాయా, కింద క్యాప్షన్స్ ఉంటాయండి. పుష్ప ద రూల్ ద రీజన్ ఉంటాయి కదా, పుష్ప అనేది మనకి టైటిల్ అయితే కింద క్యాప్షన్ ఏంటండి, పక్కన ద రీజన్ అనేది క్యాప్షన్, ద రూల్ అనేది క్యాప్షన్. ఇలా పదం నిజంగానే పదం ఫస్ట్ డేనే పదం. దొరికితే వస్తావా, సరే చూడండి. క్యాప్షన్ అంటే చూసుకున్నాం మనం స్టబ్ అంటే ఏం చెప్పుకున్నామండి, కాలంకి నేమ్ పెట్టాలని చెప్పామా, రోకి నేమ్ రోకి స్టబ్ అండి. బాడీ ఆఫ్ ది లెటర్ మనం చూసుకున్నాం. బాక్స్ హెడ్ అంటే ఇది ఇక్కడ ఈ పార్ట్ చూసారు రైట్లో. సోర్స్ నోట్స్ ఫుట్ నోట్. సోర్స్ నోట్స్ అంటే మనం ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నామని, ఫుట్ నోట్ అంటే మనం ఫైనల్గా ఇవ్వాల్సిన కన్క్లూజన్. ఆ తెగ వచ్చేసిన ఎంత లాభాలు, రాత్రి పడుకోకుండా ఏం చేస్తున్నారు, సరే సరే చదవండి 20 minutes. రోస్కి కాలమ్స్ మధ్య కంపారిజన్ అంటే మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ కాంప్లికేటెడ్. కాంప్లికేటెడ్ అంటే ఏంటి, ఎస్ సిచ్యువేషన్ కాంప్లికేట్ చేయమాక, అంత కాంప్లికేషన్ వద్దు మనకి, కష్టాలు వద్దు మనకి అని ఆలోచిస్తాం కదా. కాంప్లికేషన్ అంటే అంతేనండి. సో కష్టమైన డేటాను కూడా మీరు అనవసరం. అర్థమైంది చెప్పనా, సరే సరే. కాంప్లికేటెడ్ డేటా కెన్ బి రిప్రజెంటెడ్ యూజింగ్ ట్యాబులేషన్. సో ఎంత కష్టమైన డేటా అయినా సరే ట్యాబులేషన్లో చేయడం వల్ల మనం ఈజీ వే టు అండర్స్టాండ్ అనేది తెలుసుకోవచ్చు అండి. నెక్స్ట్ ట్యాబులేషన్ లేకుండా మనం స్టాటిస్టికల్ అనాలిసిస్ అనే డేటాని మనం చేయలేం, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. నెక్స్ట్ డయాగ్రమాటికల్ రిప్రజెంటేషన్ కంటే ముందు మనం చేయాల్సిన స్టెప్ ఏం చెప్పాను మీకు, ట్యాబ్లర్ ఫామ్స్ అని చెప్పాను. ఫస్ట్ థియరిటికల్గా రాసుకోవాలి, దాని నుంచి ట్యాబ్లర్ నుంచి డయాగ్రమాటికల్ రిప్రజెంటేషన్కి వెళ్తాం. నెక్స్ట్ డయాగ్రమాటికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా చెప్పి ఆపేసుకున్నాం.
ఉమ్, ఉమ్, ఉమ్. ఓకే. దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది అవుట్ ఆఫ్ ద త్రీ విచ్ ఇస్ ద మోర్ ఈజీ అండ్ మోర్ యాక్యురేట్. మనకు ఇప్పుడు మొత్తం మూడు ఉన్నాయండి. ఒకటి థియరిటికల్ ఫార్మేషన్, టేబుల్ ఫార్మేషన్, మూడు డయాగ్రమెటికల్ ఫార్మేషన్. ఈ మూడిట్లో ఏది మనకి అన్నిటికంటే యాక్యురేట్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది? ట్యాబ్యులర్. ట్యాబ్యులర్. ట్యాబ్యులర్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్ అండ్ ఇట్ ఈస్ వెరీ యాక్యురేట్. లేదండి, మీరు మూడు ఫామ్స్లో మీరు డేటాను ఎప్పుడైనా సరే మూడు ఫామ్స్లో మెన్షన్ చేస్తారు మీకు. బట్ విచ్ ఈస్ ద మోర్ యాక్యురేట్ అని మీరు అడిగితే దానికి ఇచ్చే సమాధానం టేబుల్. డయాగ్రమెటికల్ రిప్రజెంటేషన్ ఈజ్ నాట్ యాక్యురేట్ యాజ్ టేబుల్ ఫార్మేషన్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు చూడండి. అలాగే మనకి డయాగ్రమెటికల్ రిప్రజెంటేషన్ అంటే మొత్తం ఎన్ని కేటగిరీస్, ఎన్ని టైప్స్ ఉంటాయి? ఒకటి లైన్ డయాగ్రామ్ చార్ట్, రెండు బార్ డయాగ్రామ్, మూడు పై చార్ట్స్. లైన్ డయాగ్రామ్ అంటే ఎలా? చార్ట్స్ రాసుకుంటాం కదండి, ఇలా గ్రాఫ్స్ అవి. బార్ డయాగ్రామ్ అంటే బార్ డయాగ్రామ్స్ బార్లు ఉంటాయి కదండి. పై చార్ట్స్ మనకు వచ్చే మార్కులాగా ఉంటాయి. ఏముందండి, రెండు సున్నాల పక్కన ముందు ఒకటి పెడతాం కదండి, 100/100 వచ్చినట్టే కదా. మరి పక్కన అయితే అది పక్కన, అది మనం పడే ఇష్టం బట్టి ఉంటుంది. నెక్స్ట్ లైన్ చార్ట్ చదువు విష్ణు. రెక్టాంగులర్, రెగ్యులర్ కాదు. డిపెండెంట్ వేరియబుల్. సో మనకి టూ వేరియబుల్స్ ఉంటాయండి. వన్ ఈజ్ ఇండిపెండెంట్ అండ్ అనదర్ వన్ ఈజ్ దాని మీద ఇంకోటి డిపెండ్ అయ్యి ఉండే వేరియబుల్స్ ఉంటాయి. చూడండి ఒకసారి మనకి ఏమి ఇచ్చారు, మంత్లీ కార్ ప్రొడక్షన్ ఇచ్చారు. కార్ ప్రొడక్షన్స్లో ఏ మంత్కి ఎంత ప్రొడక్షన్ జరుగుతుంది, జనవరిలో 70 అయితే ఫిబ్రవరిలో 90 అని, మార్చ్లో 80 అని, ఇలాగా ఏ మంత్లో ఎన్ని ప్రొడ్యూస్ చేశారు అని అంటున్నాం. చూడండి ఒకసారి. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి, జనవరిలో 70 దగ్గర ఉంది చూడండి మార్క్. జనవరి 70 ఉంటే ఫిబ్రవరిలో ఎక్కడ ఉందండి, ఇది ఫిబ్రవరి లైన్ కదా, ఫిబ్రవరి ఎక్కడ ఉంది, 90 ఉంది. మార్చ్లో ఎక్కడ ఉంది, 80. ఏప్రిల్ ఎక్కడ ఉందండి, 120. మేలో 100, జూన్లో 120, జూలై ఎంత అండి, ఆగస్ట్ 120, 125. ఇలా మనం చార్ట్స్ అనేవి చేసుకోవచ్చు. బార్ డయాగ్రామ్స్ is especially useful qualitative quantitative data of discussion. ఇదంతా కాదండి, బేసిక్గా బార్ డయాగ్రామ్స్ అంటే ఎలా మెన్షన్ చేసుకోవాలి ఏంటి అనేది ఎగ్జాంపుల్లో చూద్దాం. చూడండి ఒకసారి, దీన్ని ఏమంటామండి, ఏంటి, పై చార్ట్స్. టోటల్ ఏరియా ఆఫ్ ఇండియా చూసుకుందాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ ఏరియా ఆఫ్ ఇండియా, మొత్తం మనకి ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయండి, 29 స్టేట్స్ ఉన్నాయి. ఏ స్టేట్ యొక్క ఆక్యుపెన్సీ ఎంత అని చూసుకున్నాం అనుకోండి, అలా చూసుకోవచ్చు. 29 స్టేట్స్లో నేను ఇప్పుడు ఒక సర్కిల్ని 29 పార్ట్స్లో డివైడ్ చేస్తానండి. 29 పార్ట్స్లో డివైడ్ చేసి ఏ స్టేట్కి ఎంత పర్సంటేజ్ ఉంది, ఒక్కొక్క స్టేట్కి
స్పేస్ ఇచ్చేస్తాను. దాన్ని మనం పై చార్ట్స్లో మెన్షన్ చేసుకోవచ్చు. అలా కాకుండా బార్ డయాగ్రామ్స్ ఉన్నాయి. బార్ డయాగ్రామ్స్ మనం ఎప్పుడు యూస్ చేసుకోవచ్చు? హిస్టోగ్రామ్స్లో పాపులేషన్ ఇస్ ద బెస్ట్. పాపులేషన్ మనం ఎలా చూసుకుంటాం? 2001కి ఎంతమంది, 2011కి ఎంతమంది ఉన్నారు, 2021కి ఎంతమంది ఉన్నారు. ఉందనుకోండి, ఇది 2011 అనుకోండి, 2001 అనుకోండి, 2007 అనుకోండి. ఏం జరుగుతుంది? నేను బాయ్స్ అండ్ గర్ల్స్ ఎంతమంది ఉన్నారో చూస్తున్నాను మనకు అనమాట. ల్యాక్స్లో ఉన్నాయి, క్రోర్స్లో ఉన్నాయి అనుకోండి. ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నానండి నేను. ఇలా ఉంటాయండి. అండి బాయ్స్ గర్ల్స్ అనుకోండి. అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా ఏమవుతుందండి, ఇలా ఉంటాయి. నెక్స్ట్ వస్తలేండి, నాకు ఏదో రీజన్లో కానీ మనకి ఏం అర్థం అవుతుంది? ఎవ్రీ ఇయర్ పాపులేషన్ టోటల్గా పెరుగుతుంది. బాయ్స్లో పాపులేషన్ పెరుగుతుంది, గర్ల్స్లో కూడా పాపులేషన్ పెరుగుతుంది. కానీ ఎంత పర్సంటేజ్ పెరుగుతుంది అక్కడ ఉన్న నెంబర్స్ బట్టి అర్థమవుతుంది. దీన్ని మనం బార్ డయాగ్రామ్స్ అంటామండి. హిస్టోగ్రామ్స్ అంటే ఎలా ఉంటాయి ఉందండి. దీన్ని సెంటర్ పాయింట్ చేసుకుని 29 బాక్సెస్ వచ్చేలాగా తీసుకుని వచ్చేలాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అస్సాం తీసుకుని దీనికి ఉన్న ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాస్ని బట్టి నేను పర్సంటేజ్ ఇస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్కి మొత్తం మీద కలిపి 3% ఆఫ్ ల్యాండ్ ఆక్యుపేషన్ ఉందనుకోండి, తెలంగాణకి 4% ఉందనుకోండి, తెలుగు స్టేట్స్ ఉండగలిగితే 7% ఆఫ్ ల్యాండ్ ఆక్యుపేషన్. ల్యాండ్ ఆక్యుపేషన్ ఎంత ఉంది ఏ స్టేట్కి అని మనం అడిగినప్పుడు అగ్రిమెంట్కి వెళ్ళి ప్రజెంట్ చేయాలంటే పై చార్ట్స్ని యూజ్ చేసుకోవచ్చు. దీనికి మనం హిస్టోగ్రామ్ యూజ్ చేయగలమా? దేనికి ఏది యూజ్ చేయాలని తెలుసుకోవడం మేజర్ కాన్సెప్ట్ అండి. ఓకేనా? చెప్పండి. చేసింది నెక్స్ట్ వచ్చేది ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి అసలు? ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? 2 పదాలకు అర్థం చెప్పండి. ఫ్రీక్వెన్సీ అంటే నథింగ్ బట్ రేంజ్ అండి. నుంచి ఇంతవరకు 10 నుంచి 20 రోల్ నెంబర్స్కి ఒక 10 బుక్స్ ఇవ్వండి అని చెప్పాను అనుకోండి. 10 to 20 అనేది ఫ్రీక్వెన్సీ, 10 బుక్స్ ఇవ్వడం అనేది డిస్ట్రిబ్యూషన్. స్టార్ట్ చేయి. సో డేటాని ఇది అర్థం చేసుకోవడానికి మనం డేటాని ట్యాబ్లెట్ ఫామ్స్లో కానీ చార్ట్స్లో కానీ మెన్షన్ చేసుకుంటాం. నెక్స్ట్ సో ప్రతి టేబుల్కి ఒక టేబుల్కి 3 కాలమ్స్ ఉంటాయండి. ఫస్ట్ కాలమ్ ఇస్ వేరియబుల్, సెకండ్ కాలమ్ ఇస్ టాలీ మార్క్స్, థర్డ్ కాలమ్ ఇస్ ఫ్రీక్వెన్సీ. వేరియబుల్ అంటే ఏంటి? వేరియబుల్ ఆర్ ఏ వెరైటీ. ప్రతిదాన్ని కొలవచ్చు అండి, బట్ కొన్ని మెజర్ చేయలేనివి కూడా ఉంటాయి. అవి మనం మెజర్ చేయలేము అనమాట. ఇంటెలిజెన్స్ అనేది కూడా ఐక్యూలో కొలవచ్చు అండి యాక్చువల్గా, బట్ యాక్యురసీ అనేది ఉండదు. యాక్యురసీ అనేది 100% ఇవ్వలేం. అలాగే కలర్ అని కూడా
ఫెయిర్ అన్ఫెయిర్ అని చెప్పొచ్చు, కానీ దానికి ఇంత పర్సంటేజ్ వైట్ ఉంది, ఇంత పర్సంటేజ్ బ్లాక్ ఉంది మనం మెజర్ చేయలేం కలర్ని. నెక్స్ట్ న్యూమరికల్గా మనం మెజర్ చేయలేం. క్వాంటిటేటివ్ వేరియబుల్స్ అంటే ఏంటంటే బేసిక్గా నెంబర్స్ ఏదైతే మెజర్ చేయగలమో వాటిని క్వాంటిటేటివ్ అంటామండి. అలా కాకుండా నెంబర్స్లో మెజర్ చేయకుండా చెప్పే వాటిని క్వాలిటేటివ్ అంటాం. నెక్స్ట్ డోంట్ ఇట్. సో కంటిన్యూస్ అండ్ డిస్క్రీట్ అంటాం. డిస్కంటిన్యూస్ అనే పదాన్ని మనం ఎక్కువ యూజ్ చేయమండి. డిస్క్రీట్ అంటే కంటిన్యూ కాని అర్థం, డిస్క్రీట్ అంటే డిస్కంటిన్యూస్ అని అర్థం. మెయిన్లీ మనం ప్రతి చోట డిస్క్రీట్ అనే యూజ్ చేస్తాం, డిస్కంటిన్యూస్ యూజ్ చేయం, గుర్తుపెట్టుకోండి. Discrete variables. For example, a number of students in a particular class, number of sections in a school. దాని అర్థం ఏంటండి ఇప్పుడు నాకు చెప్పండి ఎవరైనా. సో న్యూమరికల్ వాల్యూస్తో ఖచ్చితంగా మనం మెజర్ చేయగలం అనుకునేవి డిస్క్రీట్ వేరియబుల్స్ అండి, కంటిన్యూస్ వేరియబుల్స్ అండి. బట్ దోస్ వేరియబుల్స్ విచ్ కెన్ టేక్ ఓన్లీ ఫైనైట్ ఆఫ్ వాల్యూస్, అంటే మెజర్మెంట్ ఉంటుంది కానీ ఎక్కడనే మనం చెప్పలేం. ఖచ్చితంగా ఎక్కడో ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది కానీ మనం ఎక్కడో చెప్పలేము, వాటిని డిస్క్రీట్ వేరియబుల్స్ అంటామండి. ఒకసారి టాలీ, ఇట్ ఈస్ ఏ మెథడ్ ఆఫ్ కీపింగ్ కౌంట్ ఇన్ ద బ్లాంక్స్. మనకంటే నెంబర్స్ ఉంటాయి కానీ చైనా జపాన్లో ఈ మెథడ్కి 5ని కౌంట్ చేయాలనుకోండి, 1 2 3 5కి ఇలా గీత కొడతారండి. నేర్చుకున్నారా చిన్నప్పుడు గేమ్ ఆడుకునే వాళ్ళని చూస్తున్నారు, 2 3 4 5 అని చెప్పి ఇలా గీతలు కొట్టుకుంటాం. మనం టాలీ అంటాం. నెక్స్ట్ టాలీ బార్స్, దీస్ ఆర్ ద స్ట్రైట్ బార్స్ యూజ్డ్ ఇన్ ద టాలీ. స్ట్రైట్ అంటే మనం అడ్డంగా గీసే లైన్ అండి, హారిజాంటల్ లైన్. కెన్ బి రిప్రజెంటెడ్ యాస్, బట్ ఇదంతా మీకు జస్ట్ ఒక అండర్స్టాండింగ్ కోసమే తప్ప దీని గురించి మీకు ఇద్దరు బిట్స్ అడగరండి, నాకు ప్రాబ్లమ్స్లో కూడా పెద్ద యూజ్ కాదు. జస్ట్ అసలు వాట్ ఈస్ వాట్ అని తెలుసుకుంటాకే మీకు ఇదంతా. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ నేను చెప్పాను కదా. సో అదర్వైపు ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. నెక్స్ట్ varieties, secured, next mark, మనకి ఇక్కడ చెప్పేది ఏం లేదండి, నేను ఏదైతే లైన్స్ తీసుకున్నామో దానికి జస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఫ్రీక్వెన్సీ తగ్గించాలి. ఫ్రీక్వెన్సీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అండ్ అబ్జర్వేషన్ అక్కర్స్. మోడ్ అంటే ఏంటి తెలుసా? మీను మీడియన్ మోడ్లో వాట్ ఈస్ మీన్ బై మోడ్ అంటే ఏంటి? ఎక్కువసార్లు రిపీట్ అయ్యింది. మళ్ళీ అక్కడ ఎన్నిసార్లు ఎక్కువసార్లు రిపీట్ అయింది మోడ్ అంటామండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఎన్నిసార్లు రిపీట్ అయింది నెంబర్ అనేది మనం చెప్పేదాన్ని ఫ్రీక్వెన్సీ అంటాం. క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ ఒక ముగ్గురికి వచ్చిందండి. క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ ఫ్రీక్వెన్సీ ఎంత? 3. సెకండ్ ర్యాంక్ ఒక 4 వచ్చింది. వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ సెకండ్ ర్యాంక్? 2, 4 ఇలా. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. డిస్క్రీట్ అంటే మనం ఏం చెప్పుకున్నాం,
డిస్కంటిన్యూస్. డిస్కంటిన్యూస్ ఒక కేటగిరీ అంటే కంటిన్యూస్ ఇంకో కేటగిరీ అనే కదా అర్థం, అంతే కదా. రాజు గారు రెండో పిల్లలు మంచిది అంటే ఫస్ట్ పిల్లలు మంచిది కాదని కదా చూసిన, అంతేనా. రాజుగారు రెండో పిల్లలు మంచిది అంటే ఫస్ట్ పిల్లలు మంచిది కాదని కదా అర్థం, అంతేనా. అదేనండి, ఇప్పుడు డిస్క్రీట్ అనే ఒక కేటగిరీ మనం మెన్షన్ చేసుకున్నామంటే డిస్క్రీట్ అంటే మనం అర్థం ఏం చెప్పుకున్నాం, డిస్కంటిన్యూస్ అని చెప్పుకున్నాం. ఆటోమేటిక్గా సెకండ్ కేటగిరీ ఏమవుతుంది, కంటిన్యూస్ అవుతుంది. డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ని మనం అసలు ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి అనేది చూసుకుందామండి ఇప్పుడు. చదవమ్మా. సో ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్లో మొత్తం టేబుల్లో 3 కాలమ్స్ ఉంటాయండి, సపరేట్ కాలమ్స్ ఉంటాయి. ఆ కాలమ్స్కి ఏమేమి ఉంటాయంటే, ఒకటి వేరియబుల్స్ ఆర్ క్లాసెస్. ఇంకా మనం ఇక్కడ వేరియబుల్స్ అని యూజ్ చేయమండి, క్లాస్ ఇంటర్వెల్ అని యూజ్ చేస్తాం. టాలీ మార్క్ ఆర్ బార్స్ అండ్ ఫ్రీక్వెన్సీ. మనకి ఇక్కడ టాలీ మార్క్ ఆర్ బార్స్ అనేది క్వశ్చన్స్లో ఇచ్చినప్పుడు మనకి ఎక్కడ యూజ్ చేయరు, సో మనకి ఆ కాలం ఎక్కడ కనిపించదు. మనకి మీడియం మోడ్ అడిగినప్పుడు టేబుల్స్ ఇస్తారా, క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ అని. మీకు వాట్ ఈస్ ద క్లాస్ ఇంటర్వెల్, 10 to 15, 5, 15 to 20 చేస్తారు క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ అని. మీకు అక్కడ సెకండ్ లైన్ ఏదైతే ఉందో టాలీ మార్కర్ బార్స్ అని, అక్కడ మీకు కనిపించదు. ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి, క్లాస్ ఇంటర్వెల్స్ ఉంటాయి, ఆ రెండు ఉంటాయి. బట్ ఇది మీకు జస్ట్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఇలా ఉంటుంది అని చెప్పడం కోసమే ఈ పారాగ్రాఫ్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్. అంటే ఒక బిట్ అడిగితే ఏం చేస్తాం, ఎన్ని కాలమ్స్ ఉంటాయని అడిగితే ఆబ్వియస్లీ రెండే పెడతాం, ఒకటి క్లాస్ ఇంటర్వెల్స్, 2 ఫ్రీక్వెన్సీ. ఈ రెండే గుర్తుంటాయి మనకి. బట్ ఇక్కడ టాలీ మార్కర్ బార్స్ అనేది ఇక్కడ గుర్తుంటుంది. నెక్స్ట్ ఓకే, అలా ఇస్ ద heading variable. Okay. సో ఇక్కడ బేసిక్గా మీకు 5 స్టెప్స్ ఏం చేస్తున్నారు, ఒక డేటా నుంచి వాళ్ళు ఒక టేబుల్ ఎలా ఫామ్ చేయాలని సో ఇందాక నేను చెప్పాను కదా యాక్చువల్ క్లాస్లో ఒక 50 మెంబర్స్ ఉన్నారనుకోండి. క్లాస్లో 50 మెంబర్స్ ఉంటే ఈ 50 మెంబర్స్ని నేను డివైడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏజ్ వైజ్ డివైడ్ చేద్దాం అనుకున్నాం. క్లాస్ కాదండి, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటే మొత్తం 50 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో నేను ఎలా డివైడ్ చేద్దాం అనుకున్నా, 0 నుంచి 10 ఇయర్స్ ఉన్న వాళ్ళని ఒక లైన్లో రాసుకుంటా, 11 to 20 ఇయర్స్ ఉన్న వాళ్ళని ఒక లైన్లో రాసుకుంటా, 21 to 30, 21 to 40 ఇలా నేను క్యాలిక్యులేట్ చేసుకుంటాను. చేసుకుని టేబుల్ రాసుకుందాం. ఫ్రీక్వెన్సీ అండి, ఇది ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. దీన్ని ఏమంటాం, ఇది ఫ్రీక్వెన్సీ, ఇది క్లాస్ ఇంటర్వెల్. ఇప్పుడు నేను ఏమంటా, 0 to 10 చిన్నపిల్లలు కాబట్టి తక్కువ మంది ఉన్నారు, 6 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళు కొంచెం యావరేజ్గా ఉంటారు కాబట్టి ఒక 12 వేసుకోండి. పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఇక్కడ ఉంటారు కాబట్టి నేను ఇక్కడ 20 రాసుకుంటాను. 7 ఉన్నారు, 5 ఉన్నారు, ఎంతమంది ఉన్నారని చెప్పి నేను ఇక్కడ 50 మెంబర్స్ ఉన్నారు. ఒకసారి ఇది యాడ్ చేసి చూడండి. ఎంత 18 + 20 ఎంత, 38 + 7 ఎంత, 45, 45 + 5 ఎంత, ఇది మొత్తం కలిపితే వచ్చేదాన్ని. ఇది ఫ్రీక్వెన్సీ లైన్, మనకి ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. అది సిమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ అని రాసుకుంటాం. సిమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏం చెప్తాం, 0 to 10 ఎంత ఉన్నారు, బట్
0 నుంచి 20 వరకు ఎంతమంది ఉన్నారో అని అడుగుతాను నేను. 2 కలిపితే ఎంత వచ్చిందండి? 18 అని అడుగుతాను. అలాగే 0 నుంచి 30 వరకు ఎంతమంది ఉన్నారో అడుగుతా. ఈ 3 కలిపితే ఎంత వస్తుందండి? యాడ్ చేస్తే 38 వస్తుంది. ఇది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అండి. ఇది ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. క్లాస్ ఇంటర్వెల్ పెట్టుకోండి, మీడియం మోడ్ యూజ్ అవుతుంది. అంతేనండి ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూటబుల్ అంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డౌన్ టు 20 0 to 11 రాస్తాం. అది కంటిన్యూస్. అంటే మీకు అక్కడ అలా ఉండదండి. 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40 ఇలా ఉంటాయి. దాన్ని మనం ఏం చేస్తాం? లోయర్ ఫ్రీక్వెన్సీలో ఉన్న దాంట్లో లోయర్ ఫ్రీక్వెన్సీ అంటే ఇది దీనికి ఒక 0.5 యాడ్ చేసి దీంట్లో ఒక 0.5 తగ్గిస్తాం. అగైన్ దీనికి ఒక 0.5 యాడ్ చేసి దీనికి ఒక 0.5 తగ్గిస్తాం. ఇలా ఇక్కడ మనకేమవుద్ది అప్పుడు 0.5 to 9.5, ఇక్కడ ఏమవుతుంది 10.5 to 19.5 ఇలా అవుతాయండి. కంటిన్యూస్ వచ్చినప్పుడు కంటిన్యూస్లో మనం చేయలేమండి. ఎందుకంటే 0 to 10 అక్కడ మంచి చేసేది, కింద 10 to 20 అని వచ్చారనుకోండి, 10 years ఉన్న వాళ్ళు అక్కడ మనకి 2 చోట్ల కౌంట్ అవుతున్నారుగా. ఎగ్జాక్ట్గా 10 years ఉన్నవాళ్ళు అక్కడ కౌంట్ అవుతున్నారు, ఇక్కడ కౌంట్ అవుతున్నారు. మరి అప్పుడు నాకు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వదుగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే టేబుల్లో ఇలాగే ఇదే ఎగ్జాంపుల్ అనుకోండి. ఇదే ఎగ్జాంపుల్లో నేను ఏం చేస్తాను, ఉన్న 6 మెంబర్స్లో 4 మెంబర్స్ వచ్చి 10 years పిల్లలేనండి. ఎగ్జాక్ట్గా 10 years ఉన్న వాళ్ళు 4 మెంబర్స్ ఉన్నారు. ఆ 4 మెంబర్స్ నాకు ఇక్కడ ఇంక్లూడ్ అయ్యారు, ఇక్కడ 10 to 20 ఇయర్స్ ఇక్కడ ఇంక్లూడ్ అవుతారుగా. అర్థమైందా? 2 చోట్ల ఇంక్లూడ్ ఎలా అవుతారు? అవ్వకూడదుగా. అర్థమైందా? పాయింట్ అర్థమైందా? అదే 10 years ఉన్న పిల్లలు 2 కేటగిరీస్లో ఇంక్లూడ్ చేయలేనుగా నేను. అందుకే ఇక్కడ ఉండే నెంబర్ ఇక్కడ ఉండే నెంబర్ ఒకటి అవ్వకూడదు. అందుకే మనం ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ని లెస్ 0.5 ప్లస్ 0.5 చేయాలి. తర్వాత తెలుసుకుంటారేమో రేటింగ్ చూస్తే. రేటింగ్ అంతంత మాత్రం దాని మీద మళ్ళీ రాసిన దాని మీద రాస్తున్నాం కదా. అర్థమైందండి? అదే కేటగిరీ వాళ్ళని ఇప్పుడు క్లాస్ రూమ్ తీసుకోండి. 10 to 20 మార్క్స్ వచ్చిన వాళ్ళ కేటగిరీ, 20 to 30 మార్క్స్ వచ్చిన వాళ్ళ కేటగిరీ తీసుకున్నాం అనుకోండి. 20 మార్క్స్ ఎగ్జాక్ట్గా వచ్చిన వాళ్ళు ఏమవుతారు? అక్కడ 10 to 20లో కవర్ అవుతున్నారు, ఇక్కడ 20 to 30లో కవర్ అవుతున్నారు. అలా 2 చోట్ల కవర్ అయితే నాకు టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ రాంగ్ అవుతారు కదా, ఒకటే ఉంటారు కదా. ఇక్కడ 50 మెంబర్స్ ఉండాలి, కానీ ఇక్కడ 50 మెంబర్స్ అవుతారు. అదేంటి టాలీ అవ్వట్లేదని కనుక్కుంటాం అక్కడ. అందుకే లోయర్ ఫ్రీక్వెన్సీ అప్పర్ ఫ్రీక్వెన్సీ ఉండాలండి. ఇప్పుడు దాకా చెప్పినట్లు ఏమైనా డౌట్ ఉన్నాయమ్మా? ఈ డౌట్స్ థియరీలో ఏమైనా డౌట్స్ ఉంటాయి సార్ అంటారా? ముందు 2 or 3 క్లాసెస్ పోతే మేబీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఫర్ గోయింగ్ ఇన్ టు ద ప్రాబ్లమ్స్ అండి. నెట్ బాదర్ అబౌట్. చూడండి, మార్క్స్ అప్ అండ్ ఏంటిది ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్, ఏంటిది ఫ్రీక్వెన్సీ టాలీ మార్క్స్. ఇక్కడ మనం న్యూమరికల్ నెంబర్స్లో మెన్షన్ చేసుకుంటాం. ఈ టాలీ మార్క్స్ అని మీకు ఎక్కడ యూజ్ అవ్వవు. ఎగ్జామ్స్లో కానీ ఎక్కడైనా సరే మీకు ఇలా ఇస్తారు తప్ప డేటా ఇలా ఎవరండి, జస్ట్ ఫర్ యువర్ నాలెడ్జ్ నేర్చుకుంటుంది అంతే. చూడండి, 4 bars గీసిన తర్వాత 5th bar ఇస్తే అది 5 సెట్ అని అర్థం అండి. సో 5 + 1 6, 7. ఇక్కడ 2 మెంబర్సే ఉన్నారు. టోటల్ ఎంత? ఇదేంటిది మనకి టోటల్ ఫ్రీక్వెన్సీ టోటల్ ఫ్రీక్వెన్సీ. నేను డౌట్స్ ఉన్నాయేమో వాళ్ళ చెప్పుకున్నాను అంటే డౌట్స్ ఉండి అడగొచ్చండి. కంటిన్యూ విత్ ద సేమ్ కాన్సెప్ట్ ఇన్ ద టుమారో క్లాస్. చాట్ మెటీరియల్స్ అవి నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఫార్వర్డ్ చేయమని. మీరు అందరూ టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నారో లేరో ప్రతాప్ సార్తో కానీ బై బై.